ఆయన కృపలో వర్తిలింప చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మనమందరం తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాము. దేవుడు మనందరితో మాట్లాడే రీతిగా ఆయన కృపను బట్టి మనమందరం కూడా ఆయన బాటలో నడుచు రీతిగా సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. మహాపరిషుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడైన దేవా, మీకు వందనములు స్తోత్రములయ్యా. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీరు నాయన నడిపించారు, ఈ ప్రాంతానికి మీరు నిలబెట్టారు ప్రభువా. మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములయ్యా. నేనైతే అల్పుడును, అభాగ్యుడును, పనికిరానటువంటి వాడును, అజ్ఞానిని ప్రభువా. ఇదిగో నాయన, మీరు ముందుండి ప్రభువా మీ వాక్యమును నాయన మీ పిల్లలతో పంచమని మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము వాక్య సందేశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. చాలా వారాల నుంచి మంచి వాక్య సందేశాలు దేవుడు మనందరికీ అందిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. అలాగే మొన్న ఒకసారి ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న అయితే సమాధానం చెప్పారు. ఒక పాపకేమో గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఇంకొక అమ్మాయి రాలేదు. ఈరోజు వచ్చినట్టుంది. మీరే కదమ్మా పాస్టర్ గారు ముందుకు వచ్చి, ఇది 3 వారాల నుంచి తీసుకొస్తున్నాను ఆ పాపకి ఇద్దామని ముందుకు వచ్చి ఇది పాపకి అందజేయాల్సిందిగా మనం చేస్తున్నాము. మంచిది. మరి ఫ్యూచర్లో మీరందరూ కూడా ఇట్లాంటి గిఫ్ట్లు అందరూ కూడా తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి వాక్య సందేశానికి వెళ్దాం మనము. దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఓపెన్ చేసి మరి ఇప్పుడు ప్రతి వాక్యాన్ని కూడా గమనిస్తూ రాసుకుంటా ఉండవలసిందిగా మనం చేస్తున్నానండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు చదివి సహాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారములను బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, నీళ్ళల్లో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను మీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగి. చాలండి. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మరియు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు మధ్య జరిగినటువంటి సందర్భం. ఇక్కడ ఈ మార్కు సువార్తలో భక్తుడు రాస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారికి అంటే పరిసయ్యులను యూదులందరూ కూడా, ఎవరు వీళ్ళు? పరిసయ్యులను మరియు యూదులందరూ కూడా వీళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏం ఆచారాలు అంటే వాళ్ళు పెద్దల పారంపర్యాచారాలు. ఏంటవి అంటే కొన్ని ఉదాహరణలు అక్కడ చెప్పబడ్డాయి. ఏం ఉదాహరణలు అంటే భోజనం చేసే ముందు ఏం చేయాలంట? చేతులు కడుక్కోవాలి. అలాగే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలి? తర్వాత గిన్నెలు అన్ని కూడా కడుక్కొని భోజనం చెయ్యాలి. ఇది అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అంటే, ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దలు ఎవరు?
పెద్దలు అంటే ఎవరు వీళ్ళకి? ఎవరు వీళ్ళకి పెద్దలు? అదే యూదులే కదా వీళ్ళందరూ. వీళ్ళకి పెద్దలు ఎవరు? ఆ? ఎవరు వీళ్ళకి పెద్దలు? వాళ్ళ తాతలు ముత్తాతల తరాల నుంచి ఆచరిస్తున్నటువంటి ఆచారాలు ఇవి. ఏంటివి? వీళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, మా నాన్న ఇలా చేసేవాడు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంటారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే మీకు ఎవరైనా చెప్పింది ఇది ఇలా చేయాలని అంటే, మా నాన్న మా తాత, వాళ్ళ తాతకి తాత, వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ చేశారు కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తున్నాము, మీరు కూడా చేయండి అని చెప్తారు. అసలు ఎవరు దీన్ని స్టార్ట్ చేసింది అని కొంచెం ముందుకెళ్తే అలా వెళ్ళిపోతే ఎక్కడో ఒక దగ్గర మొదలు ఉంటుంది. దీనికి ఏముంటది? మొదలు ఉంటది, ఉండకుండా ఉండదు. ఎందుకంటే ఇది ఆదాము నుంచి వచ్చినటువంటి ఆచారం కాదు, ఎక్కడో మధ్యలో మొదలైనటువంటి ఆచారం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఆచారము ఎక్కడ మొదలైంది అనేది మనం ఆలోచించడానికి ముందు ఇలాంటి ఆచారాలు ఎన్నున్నాయి అని ఆలోచించాలి. అంతేనా? ఇలాంటి ఆచారాలు అనేకం ఉన్నాయి. యూదులకి సంబంధించినటువంటి ఆచారాలు మనం కనుక చూడడానికి మొదలు పెడితే చాలా ఆచారాలు, 1-2 కాదు. అయితే ఈ ఆచారాలన్నీ ఏం చేశాయి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలని, దేవుడు చెప్పినటువంటి మాటలని మాస్క్ చేయడానికి ప్రయత్నం చేశాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేశాయి? దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా దేవుడు ప్రవర్తించమన్నటువంటి, వాక్యానుసారంగా దేవుడు జీవించమన్నటువంటి జీవితాన్ని మాస్క్ చేయడానికి ప్రయత్నం చేశాయి అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అనేక సందర్భాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అన్ని జనుల్లో మనం ఎక్కువ చూస్తాం. మన క్రిస్టియన్స్ లో కంటే కూడా బయట ఉన్నటువంటి ప్రజలు, అన్ని జనులు అనబడేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మొదట ఒక్క ప్రాంతంలోనే కదా భూమి భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క పుట్టుక మొదలైంది. ఒక ప్రాంతం నుంచే అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించబడినటువంటి ప్రజలు వీళ్ళు. అవునా? అవును. ఈ ప్రాంతంలో నుంచి ఎక్కడైతే దేవుడు ఆదామును సృష్టించాడో అక్కడే మొదలైంది మానవుల యొక్క జాతి. అయితే ఎంతమంది ప్రజలు, ఇన్ని రకాలైనటువంటి ఆచారాలు, ఇన్ని రకాలైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు, ఇన్ని రకాలైనటువంటి సమాజంలో మనకు కనిపించేటటువంటి ఇవన్నీ కూడా అనేక మంది చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆచారాలు. అనేకం కనుక మనం బైబిల్ గ్రంథంలో నుంచి కనుక చూసినట్లయితే మనకి చాలా రెఫరెన్స్లే దొరుకుతాయి. 20కి పైన రెఫరెన్స్ నేను ఈ రోజు నోట్ చేసుకొచ్చాను దీనికి సంబంధించినటువంటి ఆచారాలు. అయితే వీటిలన్నిటిలో కొన్నిట్లు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కృప ద్వారా. అయితే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఎందుకు ఇవన్నీ వచ్చాయి, ఎవరు వీటన్నిటిని ఏర్పాటు చేశారు అంటే, దీనికి కొన్ని కారణాలు ఈ రోజు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం కనుక యూరప్, రష్యా కంట్రీస్, అలాగే USA, అలాగే రోమన్ కంట్రీస్ ఇప్పుడు కనుక వెళ్ళి చూసినట్లయితే అక్కడ పోప్స్ అని చెప్పబడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళు? పోప్స్ అని చెప్పబడేటటువంటి వారు ఉంటారు. 1వ పోపు, 2వ పోపు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకి నెంబర్లు పెడతా పిలవడం జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్ళి కనుక చూసినట్లయితే వాళ్ళు చెప్పేటటువంటి ఆచారాలకి, బైబిల్ గ్రంథంలో రాసి పెట్టబడినటువంటి విషయాలకి సంబంధం ఉండదు. ఏముండదు? దేవుడు చెప్పినటువంటి క్రొత్త నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ఆచారాలు ఏవి కూడా ఆ పోప్స్ దగ్గర కానీ, ఆ రోమన్ చర్చెస్ లో వాటిని ఆచరిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండవు. అయితే అక్కడ ఎందుకు ఇలా జరిగింది అంటే, ఆ మానవుని యొక్క ఆధిపత్యాన్ని చలాయించడానికి, మానవుడు మనుష్యుల మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి ఇవన్నీ కూడా వాడు రాసుకున్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటిని అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్ కి ఎక్కడ తీసుకొచ్చి పెడతాడంటే దేవుడి మీదకి తీసుకొచ్చి పెడతాడు. ఈ పోపు ఏం చేస్తాడైనా, దేవుడు ఇలా చేయమన్నాడు కాబట్టి మీరందరూ ఇలా చేయాలి, దేవుడు ఇలా బ్రతకమన్నాడు కాబట్టి మీరందరూ ఇలా బ్రతకాలి, దేవుడు ఈ విధంగా దీన్ని నాశనం చేయమన్నాడు. ఇలా రకరకాల సమయాల్లో వచ్చినటువంటి రాజుల్ని గాని, రకరకాల సమయాల్లో వచ్చినటువంటి న్యాయాధిపతులను గాని ఈ పోపులు అనేటటువంటి వాళ్ళు, ఈ ప్రధాన యాజకులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క హృదయాన్ని మార్చేసి, వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చేసి మొత్తం కూడా చెడగొడుతూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు?
మొత్తం ఆచార వ్యవహారాలన్నీ కూడా మారుస్తూ వచ్చాడు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు అపోస్తలులు అనబడేటటువంటి వారి ద్వారా ఏదైతే ఆయన నిర్మించాడో, ఏ సామ్రాజ్యాన్ని అయితే ఆయన భూమి మీద స్థాపించాడో, ఏ సామ్రాజ్యం కోసం అయితే ఆయన ఆ శరీరాన్ని అర్పించి, ప్రాణాన్ని అర్పించి, రక్తాన్ని అర్పించి మరణించాడో దానిలో మార్పులు చేస్తూ వచ్చారు. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి ఒక్క ప్రధాన యాజకుడు కూడా. మరి అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తూ చూద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూస్తారా? 23 మత్తయి సువార్త చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూడండి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భాన్ని గమనించాలి. మీరు ముందు చేయాల్సింది ఏంటి, తర్వాత చేయాల్సింది ఏంటి? ముందు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే చెప్తున్నాడు అక్కడ. ఏం చెప్తున్నాడు? న్యాయమును, కనికరమును, విశ్వాసమును. ఏం చేయాలి? ముందు న్యాయమును, కనికరమును, విశ్వాసమును ముందు చేసి తర్వాత పుదీనా, సోపు, జీలకర్ర వీటిలో 10వ వంతు చెల్లించవలసి ఉన్నది. అప్పుడు అది పరిశుద్ధమైనటువంటి అర్పణగా అంగీకరించబడుతుందంట. ఏం అర్థం కావట్లా మన వాళ్ళకి? అర్థమవుతుందా మీకు? ఏం అర్థం కావట్లా? చెప్తా ఇప్పుడు మళ్ళీ మన భాషలో చెప్తా. ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు పదే ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే పండిస్తున్నారో జీలకర్ర కానీ, సోపు తెలుసా? సోపు తిన్నారా ఎప్పుడన్నా మీరు? ఎలా ఉంటది అది? ఏ కలర్ లో ఉంటది? ఏ కలర్ లో ఉంటది? గ్రీన్ కలర్ లో ఉంటదా సోప్? చిన్న గింజలుగా ఉంటాయి, అదే కదా సోప్ అంటే. మరి అది తర్వాత ఆ పుదీనా తెలిసి ఉంటుంది అందరికి. ఇవన్నీ కూడా అప్పట్లో మంచి ఆహార పదార్థాలు అనబడేవి. సో ఇవన్నీ కూడా ఏం చేయాలంటే 10వ వంతు పండించినటువంటి పంటలో 10వ వంతు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చెప్పండి ఎవరికి ఇవ్వాలి? యాజకులకి కానీ, అక్కడ ఆ యొక్క సమాజ మందిరంలో ఆ నిర్వాహకులు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ అక్కడ తీసుకొచ్చి అర్పణలుగా అర్పించాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పదే వీటి గురించే చెప్తున్నారు అనమాట. ఏడు గురించి? ఆ సోపుల గురించి, పుదీనాల గురించి, ఆ తర్వాత జీలకర్రల గురించి వీటినే చెప్తూ ఉన్నారంట. ఏది వదిలేశారు? ఆ న్యాయాన్ని వదిలేశారు, కనికరాన్ని వదిలేశారు, మరియు విశ్వాసం గురించి మాట్లాడడం మానేశారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మీరు ముందు ఈ మూడిటి గురించి చెప్పండి. ఏటి గురించి? న్యాయం గురించి, కనికరం గురించి, విశ్వాసం గురించి వాటిలో నడిపించండి ప్రజల్ని. అప్పుడు మీరు వారు తీసుకురావాల్సినటువంటి 10వ అర్పణ గురించి, పుదీనా గురించి, జీలకర్ర గురించి మరియు సోపు గురించి ప్రకటించండి అని చెప్పేసి ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు సోపు తేవద్దని చెప్పలేదు, జీలకర్ర తేవద్దని చెప్పలేదు, పుదీనా తేవద్దని చెప్పలేదు, అన్ని తీసుకురండి అన్నాడు ఆయన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అవన్నీ తేవద్దని చెప్పలా యేసు ప్రభు, తెమ్మన్నాడు. అయితే వాటికంటే ముందు పర్ఫెక్ట్నెస్. ఏ పర్ఫెక్ట్నెస్? న్యాయమును ఆచరించడము, కనికరమును చూపించడం, విశ్వాసమందు నిలిచి ఉండడం అనేటటువంటి విషయాలను మీరు పాటించిన తర్వాత మీరు తెచ్చేటటువంటి అర్పణలు పరిశుద్ధపరచబడతాయి. అందుకే యేసన్న పాడతాడు ఒక మంచి పాట, ఏమని? నా అర్పణలు నీవు పరిశుద్ధ మంచి పాట పాడతాడు ఆయన. మరి అలా మన అర్పణలను దేవుడు ఏం చేయాలా? పరిశుద్ధపరచాలి. లేదంటే మనం అర్పించేటటువంటి అర్పణలన్నీ కూడా వృధా అర్పణలు అయిపోతాయి, పనికిరానటువంటి అర్పణలు అయిపోతాయి. మనము ముందు ఏం చేయాలి? దేవుడు ఆశించేటటువంటి ఆ న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని వెతికి దాంట్లో జయించి నిలబడి అప్పుడు మన అర్పణలు మనం గనక మన గుప్పెట్లో నుంచి తీసినట్లయితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి మాట. నేను చెప్తుండేది కాదయ్యా.
తర్వాత మత్తయి సువార్త 23:14 కూడా చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అక్కడ 23:14 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపని. ఈరోజు చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, గమనించాల్సిన విషయం. ఇప్పుడు మనం వినేటటువంటి సువార్త, లేదా మనం వినేటటువంటి వాక్యము, లేదా మనం వినేటటువంటి ప్రతి విషయం కూడా, ఆ వినేటటువంటి ఆ ప్రతి విషయం కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే చెప్పబడేటటువంటి వారి హృదయంలో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పబడేటటువంటి వారి హృదయంలో నుంచి వస్తుంది. ఒకవేళ దేవుడు కనుక ఉంటే వారి హృదయంలో, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడి యొద్ద నుంచి వచ్చినటువంటి ఆలోచనలుగా చెప్పబడతాయి, మనం మార్చబడతాం. ఒకవేళ ఆ చెప్పబడేటటువంటి వారిలో దేవుడు లేడనుకోండి, వారి సొంత ఆలోచన కనుక చెప్పారంటే 2 పాపాలు జరుగుతాయి అక్కడ. మొదటి పాపం ఏంటంటే, ఆ చెప్పినటువంటి ఆ అపవిత్రమైనటువంటి బోధ వలన ఆ చెప్పబడినటువంటి వాడు నరకానికి పోతాడు. ఆ విన్నటువంటి వారు, పాటించినటువంటి వారు, ఆ అపవిత్రమైనటువంటి బోధను, ఆ పాపాత్మమైనటువంటి బోధలను విన్నటువంటి వారు కూడా వాడితో పాటు నరకానికి వెళ్తారు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు ఒక దగ్గర, భయంకరమైనటువంటి పెద్ద వాళ్ళు, పేరు పొందినటువంటి వాళ్ళు, ఆ భయంకరమైనటువంటి సెలబ్రిటీస్ అందరిని చూసి అప్పుడు ఆ నరకంలో ఉన్నటువంటి పాపాత్ములు, అయ్యో మీరు కూడా ఇక్కడికి వచ్చారా, మిమ్మల్ని మేము ఇప్పటి వరకు పెద్ద వాళ్ళని పొగిడాము, ఎంతవరకు మిమ్మల్ని పూజించాము, ఎంతవరకు మిమ్మల్ని నమ్ముకున్నాము, మీరు మమ్మల్ని కాపాడతారని మేము అనుకున్నాము, మీరు చెప్పేదే నిజం అనుకున్నాము, మీరు చెప్పేదే న్యాయం అనుకున్నాము, మీరు చెప్పే దాంట్లోనే మేము జీవిస్తాం అనుకున్నాము, మీరు కూడా మాతో పాటు ఈ పాపాత్మమైనటువంటి, ఈ అతి భయంకరమైనటువంటి అగ్ని ఆరనటువంటి ప్రదేశంలోనికి మీరు కూడా మాతో వస్తున్నారేంటి అని ఆశ్చర్యపోతారంట. ఎవరు? మనం కాదుగా. ఎవరు? నరకానికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆశ్చర్యపోతాడంట. దేన్ని చూసి ఆశ్చర్యపోతాడంట? ఆ నరకంలోనికి వచ్చేటటువంటి సెలబ్రిటీస్ ని చూసి ఆశ్చర్యపోతాడంట. అరే నువ్వు కూడా వస్తావని నేను ఊహించలేదు. ఎందుకు రాడు? వాడి బోధలోనే కదా నువ్వు ఊనిందా? ఎందుకు రాడు వాడు? నువ్వు పోయావంటే కారణం వాడే కదా. వాడు రాకుండా ఎట్లుంటాడు? ఎందుకంటే వాడి బోధలోనే కదా నువ్వు బ్రతికింది, వాడి బాటలోనే కదా నువ్వు అడిచింది. వాడు మెడకాయ ఇరుచుకుంటే నువ్వు మెడకాయ ఇరుచుకున్నావు, వాడు ప్యాంటు చించుకుంటే నువ్వు ప్యాంటు చించుకున్నావు, వాడు కాలర్ చించుకొని తిరిగి డాన్స్ చేస్తే నువ్వు వాడి కాలర్ను చూసి నువ్వు కూడా కాలర్ చించుకొని డాన్స్ చేసావు. నువ్వు పోయావు పాతాళానికి, నువ్వు పోయావు నరకానికి, నువ్వు పోయావు అగ్ని ఆరినటువంటి ఆ ప్రదేశానికి. మరి వాడు రాకుండా ఎట్లుంటాడు? ఆశ్చర్యం లేదు దీంట్లో. అదే చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే, నీతో పాటు నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా నరకానికి వచ్చేటటువంటి ప్రమాదము ఉంది. చూడండి ఈ ఆచారాలు ఎంత ప్రమాదకరమైనటువంటివో చూసారా? చూడండి, ఇవి మా తాత ముత్తాతల నుంచి వస్తున్నాయి, నేను ఇప్పుడు ఆపును. మా తాత ముత్తాతల నుంచి వస్తున్నాయి, వీటిని నేను మార్చేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మొన్న మా నాన్న చనిపోయినప్పుడు మా పెదనాన్న కొడుకు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. ఆయన క్రిస్టియన్ ఆచారం ప్రకారం చేస్తా ఉంటే ఆయన వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాడు. అరే కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు మన తాత ముత్తాతల నుంచి చేయాల్సినటువంటి ఆచారాలు ఉన్నాయి, వాటిని చేయక తప్పదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇలా జరుగుతా ఉంది, నువ్వు దీన్ని మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పటి నుంచో ఇట్లా చనిపోయినటువంటి వారికి ఇలా చేస్తా ఉన్నారు, నువ్వెందుకు దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ఈ రోజు మార్చి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి ఆచారాలన్నింటినీ కూడా నువ్వు తెగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా అని నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే భయపెట్టడానికి, నన్ను బెదిరించలేరు కానీ భయపెట్టడానికి లేదా నన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటే చెప్పాను, నీకు ఏదైనా చేయాలనుకుంటే బయటికి వెళ్ళి చేసుకో, నీకేమన్నా చేయాలనుకుంటే ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్లి బయటికి వెళ్ళి చేసుకో. ఇక్కడ మాత్రం చేయడానికి కుదరదు, ఇక్కడ మాత్రం దానికి సంబంధించినటువంటి ఏది కూడా ఈ ప్రాంతంలో జరగడానికి వీలు లేదు అని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను. ఏం చెప్పాను నేను?
ఆ ఆచారాలు ఏదైతే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారో బైబిల్ గ్రంథంలో, ఏ ఆచారాల గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నాడో, ఏ ఆచారాల గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడో, ఏ ఆచారాల గురించి దేవుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడో, ఆ ఆచారాల్ని నేను పక్కన పెట్టి మీకు ఒకవేళ చేయాలనిపిస్తే బయటికి వెళ్ళి తీసుకోండి. ఇక్కడ మాట్లాడడానికి కుదరదు, ఆ సౌండ్స్ ఇక్కడ వినిపించడానికి వీల్లేదు, ఆ శబ్దాలు ఇక్కడ ఆచరించడానికి ఉచ్చరించడానికి వీల్లేదని నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది నా గొప్పతనం కాదు, ఇది దేవుడు నాలో నివసిస్తున్నాడు కాబట్టి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు కాబట్టి, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు నేను పలకడం జరిగింది. కాబట్టి మత్తయి సువార్తలోకి వద్దాము. ఈ ఆచారాలని చెడగొట్టేటటువంటి వాడే కాదు, చెడిపోయినటువంటి వాడు కూడా ఆ పాతాళానికి, అగ్ని ఆరనటువంటి ఆ ప్రదేశానికి వెళ్తాడు అని సెలవిస్తూ ఉంది. మరి కిందకు వచ్చి మరికొన్ని వచనాలు మనం చదువుదాము. ఆ మత్తయి సువార్త 23:14 చూసాం కదా. ఇప్పుడు మరి ఆ నిర్గమకాండ 32:1-6 వచనాలు ఒకసారి చూస్తారా? నిర్గమకాండ 32:1 వరకు స్పీడ్ గా అండి. మోషే ఏం చేస్తున్నాడు? మరొకసారి చదువుతానమ్మా. ఎక్కడ చదువుతున్నారు మీరు? 32వ అధ్యాయమేనా? 32వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువు. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తినని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడి వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసిన. చూడండి, మనుషుల ఆలోచన ఎలా ఉంటాయంటే దేవునికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎలా అనిపిస్తాయి? దేవునికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. అస్సలు తప్పేం లేదు దీంట్లో, అస్సలు పొరపాటేం లేదు దీంట్లో. ఇంకా నేను మంచి పని చేశాను అనిపించేటట్టుగా ఉంటాయి మనుషుని యొక్క ఆలోచనలు. అయితే బాగా గమనించి కనుక చూసినట్లయితే అది భయంకరమైనటువంటి పాపముగా పరిగణించబడుతుంది. అవునా? చూడండి, మనం జనరల్ గా బైబిల్ పక్కన పెట్టి చూస్తే ఇశ్రాయేలుని ఎవరు నడిపించారు? ఐగుప్తు నుంచి కనాను ప్రాంతానికి ఎవరు నడిపించారు? మోషే నడిపించారు. ఇప్పుడు ఆ మోషే కనపడట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏదో దేవుణ్ణి ప్రార్థన చేసుకొని వస్తాను, దేవుడితో మాట్లాడుకొని వస్తాను, ఆ కొండ మీదకి వెళ్తున్నాను అని చెప్పేసి పైకి వెళ్ళాడు. కానీ కిందకి రావట్లేదు. ఎన్ని రోజులు చూసినా కిందకి రావట్లేదు. వెతికారు, చూశారు, ఓపిక పట్టారు, ప్రార్థనలు ఆగిపోయినాయి, హెచ్చరికలు ఆగిపోయినాయి, దిశ నిర్దేశాలు ఆగిపోయినాయి. ఎక్కడున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు అక్కడే ఉన్నారు. ముందుకు ప్రయాణం ఆగిపోయింది, సమస్తం కూడా ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక టెన్షన్ మొదలైంది, భయం మొదలైంది. ఏం మొదలైందంటే మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు. ఏం మొదలైంది? మమ్మల్ని నడిపించేటటువంటి నాయకుడు. ఈ మోషే ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఆకలి వేసినప్పుడు పూరేలను కురిపించాడు, దాహం వేసినప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ జలాల్ని రుచికరమైనటువంటి నీరుగా మార్చి మాకు అందించినటువంటి వ్యక్తి లేడు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు? మాకు ఎవరు ముందుకు నడిపించేటటువంటి నాయకుడు? అహరోను, నువ్వు రా, మాకు వచ్చి సహాయం చేయి, మాకు ఎవరో ఒకరిని నిలబెట్టు. కడగడలాడిచ్చేసారు, ఊపిరి తిప్పుకొని కూడా చేశారు. ఎవరిని చేసింది? అహరోన్ని.
అహరోన్ని పిలిచి ఒక్కొక్కడు ఎవడికి నోటికొచ్చింది వాడు మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో, ఆ భయంకరమైనటువంటి అరణ్య ప్రదేశంలో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు మాకు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళిపోవాలా, ఇంకా కొద్ది రోజులు ఇక్కడ వెయిట్ చేయాలా, లేదంటే ఇక సాగించేసుకొని ఇక చాలించేసుకొని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలా, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవాలా, ఏం అర్థం కావట్లా మా పరిస్థితి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు ఈ మోషే. ఈ నమ్ముకొని వచ్చాం మేము, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని అహరోన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అహరోనికి దిక్కుదిలీలా, ఏం అర్థం కాల, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాల. నాయకుడుగా మీ అన్న ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు, నాయకుడిగా మీ తమ్ముడు ఉన్నాడు, మీ తమ్ముడితో పాటు నడిచింది నువ్వే కదా, నువ్వే సమాధానం చెప్పు, రా ముందుకి అని లాగినప్పుడు అహరోను ఏం మాట్లాడాలో అహరోనికి అర్థం కాలేదు. మొత్తానికి ఏదో కొంత సమాచారం చెప్తా ఉన్నాడు వాళ్ళకి. ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొచ్చి ఇక్కడ పోయిండే. ఎందుకు చెప్పాడు మరి, ఎందుకు చెప్పాడు బంగారం గురించి? బంగారం తీయడానికి కొంచెం ఆలోచిస్తారు కదా, ఎవరన్నా ఆలోచిస్తారు చెప్పండి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మీ చెవుల్లో ఉండేది, ముక్కల్లో ఉండేటటువంటి బంగారం అంతా తీసుకొచ్చి ఇక్కడ పోయింటాను అనుకోండి, ఇటు తిరిగి ఎవరి చెవుల్లో ఎవరి మొక్కల్లో ఏ బంగారం ఉండకపోవచ్చు. మీరు కాకపోయినా బయట అడిగాం అనుకోండి, ఒక పెద్ద మహాసభ జరుగుతా ఉంది అనుకోండి, ఈ ఎక్స్పెక్ట్ చేయలేదు పాస్టర్ దగ్గర నుంచి మేము ఇట్లాంటి పదాలు. ఏంటి అసలు బంగారం అడిగేది ఏంది, డబ్బులు అడిగేది ఏంది, బియ్యం అడిగేది ఏంది, ఏం మాట్లాడుతున్నాడు పాస్టర్, అసలు ఆయనకి తెలివి ఉందా, ఆయన నిజంగా చదువుకొని వచ్చాడా, బైబిల్ చదువుకొని వచ్చాడా, ఇంకేమైనా చదువుకొచ్చాడా అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు, అవునా కదా? అందుకే వాళ్ళు కొంచెం ఆలోచింప చేయడానికి కొంచెం లేట్ చేద్దామని పాపం అహరోను బంగారం తెమ్మన్నాడేమో నాకు డౌట్ వస్తుంది ఈరోజు. ఎందుకు వెండి తెమ్మన్నా, నాణ్యాలు తెమ్మన్నా, ఇంకేదన్నా మట్టి తెమ్మన్నా, మషానం తెమ్మన్నా పరిగెత్తుకుంటా తొందరగా తీసుకొస్తారు. బంగారం తెమ్మంటే కొంచెం లేట్ చేస్తారు కదా, వెయిట్ చేస్తారు కదా. ఏదో పిచ్చి పని చేద్దాంలే, బంగారంతో కొద్దిగా వెయిట్ చేద్దాం వెళ్ళని, ఆ బంగారం తెమ్మంటే కొంచెం లేట్ అవుతుంది కదా, ఈ లోపల మోసే పైనుంచి కిందకు వస్తాడేమోలే అని ఆలోచించినట్టున్నాడు పాపం అహరోను. మరి ఏదో ఒక ఆలోచన చేసి ఆ బంగారం తీసుకొచ్చి కిందకు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడంట ఆయన, దాంతో ఒక బొమ్మను తయారు చేశాడంట. ఏం బొమ్మ అది చూడండి, చదువుతారా కిందకు వచ్చి చదవండమ్మా. వారి యొద్ద తీసుకుని పోగలతో రూపం ఏర్పరిచి కోత పోసిన దూడగా చేసిన, చదవండి. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇంకా చెప్పలా అహరోను. ఏదో బొమ్మ తయారు చేద్దాంలే బంగారుతో అని అనుకొని అట్లా బొమ్మ తయారు చేసాడో లేదు అంతే, అట్లా బొమ్మ తయారు చేసాడో లేదు అంతే. ఏమన్నారు ఆడికొచ్చి, ఏమన్నారు వీళ్ళు, ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి ఎవరంట, దేవుడు ఇదే. ఎవరంట, దూడ ఐగుప్తులో నుంచి ఇలా రప్పించిందంట. అప్పుడు ఎదిగింది అహరోనుకి, అరే నేను ఏదో చెప్తాం అనుకున్నా, దీన్ని చేసి ఏదో కొంచెం డిలే చేసి ఆ మోసే వస్తాడే, దీని మీద కూర్చొని ఆడుకుంటా ఉండే, లేకపోతే ఏదో ఒకటి చేస్తా ఉండే, ఏదో చెప్తాం అనుకున్నాను, వీళ్ళే కొత్త ఆలోచన ఇచ్చారు నాకు, దీన్ని దేవుడిగా పూజించుకుంటాను అంటున్నారు అనుకోని ఉంటాడు మనసులో. అవునా? అహరోను ఏదో బొమ్మ తయారు చేసి వాళ్ళు ఏదో కొంచెం అటు ఇటు మైండ్ డైవర్ట్ చేసి కొంచెం వెయిట్ చేద్దాంలే మోసే వచ్చే వరకు అని ఏదో ఆ ప్రయత్నాలు చేస్తా ఉంటే, ఆ బొమ్మను చూడటానికి వెనకాల ఇదిగో దేవుడు అన్నాను ఒక చిన్నపిల్లాడు వెనకాల చేరి. అప్పుడు పెద్దలందరూ కూడా మొత్తం దానికి మొక్కడం మొదలు పెట్టారు, దాన్ని పూజించడం మొదలు పెట్టారు, దాన్ని ముందు నడిపించడం మొదలు పెట్టారు. చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే మానవుని యొక్క హృదయములో నుంచి వచ్చేటటువంటి తలంపులు, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, బలము ద్వారా, ఆయన ఏర్పాటు ద్వారా వచ్చేటటువంటి ఆలోచనలు అయితే కాదు. అది గమనించాలి మనం. మరి ఇంకొక రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 15:9 ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. చూడండి దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు చూసారా? ఆ నిజమైనటువంటి ఆరాధన ఏది, నిజమైనటువంటి భక్తి ఏది, నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏది అంటే
మనమైతే అనుకుంటాము గట్టిగా బలం కొద్ది, శక్తి కొద్ది ఉపవాసం ఉంది, గట్టిగా అరుస్తూ లేదా గట్టిగా స్తుతిస్తూ మన శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించడమేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆచరించుచున్నారు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆచరించుచున్నారు. వేటిని బట్టి ఆచరిస్తున్నారంట దేవుణ్ణి? మనుషులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి. దేన్ని బట్టి? మనుషులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి. ఇదిగో ఎలాంటి చొక్కా వేసుకొని, ఎలాంటి ప్యాంట్ వేసుకొని, లేదా ఇలాంటి వస్త్రములు ధరించి వెళితేనే దేవుడిని ఆరాధించాలి, ఇలా కాకుండా వేరే విధంగా వెళ్ళి దేవుడిని ఆరాధించకూడదు. ఇది దేవుడు చెప్పాడా ఎక్కడైనా? చెప్పలేదు. మరి ఇలా ఖచ్చితంగా బలులు అర్పించే దేవుని ఆరాధించాలి, బలులు అర్పించకుండా దేవుని ఆరాధించకూడదు. అలా ఆరాధిస్తే అపచారం. దేవునికి 10వ వంతు సమర్పించకుండా దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన మీ విన్నపములను అంగీకరించడు. ఇది ఎక్కడైనా చెప్పాడా దేవుడు? బయలుదేరదాం. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎక్కడైనా ఎతకండి మీరు, కంపల్సరీ థింగ్ ఏది లేదు. దేవుడికి ఖచ్చితంగా మీరు అర్పించాల్సిందే. ఖచ్చితంగా దేవుడు అర్పిస్తేనే మీ విన్నపములు వింటాడు. దేవుడికి మీరు అర్పించకపోతే మీ విన్నపములు మీకు ఆశీర్వాదంలో రావు అని దేవుడు ఎక్కడ కూడా మాట్లాడతాడు, ఎక్కడ కూడా చెప్పడు. ఆయన పాత నిబంధన ఎత్తుకో, కొత్త నిబంధన ఎత్తుకో. ఇంకా పైపెచ్చి ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు కట్టించినటువంటి మందిరము ఏ పాటిది అంటాడు యెషయా గ్రంథంలో. నువ్వు నా కోసం ఏర్పాటు చేసినటువంటి మందిరం ఏ పాటిది? నీ హృదయాన్ని పోగొట్టుకొని నువ్వు మందిరాన్ని ఏర్పాటు చేస్తే, నీ హృదయాన్ని నాకు దూరంగా పెట్టి నువ్వు నాకు ప్రార్థనలు చేస్తే, నీ హృదయాన్ని నాకు దూరంగా పెట్టి నువ్వు ఉపవాసాలు ఉంటే ఉపయోగం ఏంటి? ప్రశ్నిస్తున్నాడు భక్తుని దేవుడు. ఇలా మాట్లాడతాడు. ఇంకా అంతేగాని దేవుడు మనిషి చెప్పినటువంటి ఆచారాల చొప్పున, మనిషి చెప్పినటువంటి పద్ధతుల చొప్పున నన్ను ఆరాధించమని చెప్పడం. మరి ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆచారాలను బట్టి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని గద్దిస్తూ ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 32వ వచనం చూస్తారా? ఫస్ట్, నేను నీకు ఆజ్ఞాపించుచున్నా అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. చూడండి ఎంత స్పష్టంగా ఇస్తున్నాడో. నేను నీకు ఏదైతే చెప్తానో దానిని మాత్రమే నీవు ఆచరించవలెను, దానిలో ఏది నువ్వు కలపకూడదు, దానిలో నుంచి ఏది నువ్వు తీసివేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క విశ్వాసము దానిలో దాచిపెట్టబడి ఉంటది అని నీకు అర్థం కాకపోవచ్చు. నువ్వు ఆలోచిస్తే ఎందుకు ఇలా చేయమన్నాడు దేవుడు, ఎందుకు ఇలా చేయమన్నాడు దేవుడు నీకు అర్థం కాకపోవచ్చు. అది దానిలో ఉన్నటువంటి మర్మం నీకు తెలియకపోవచ్చు. దేవుడు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు నీకు తెలియకపోవచ్చు. దేవుడు ఎందుకు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పాడు నీకు తెలియకపోవచ్చు. దేవుడు ఎందుకు ఈ ప్రయాణాన్ని ఆపేయమన్నాడు నీకు తెలియకపోవచ్చు. దేవుడు ఎందుకు ఆ మనుషులతో మాట్లాడొద్దన్నాడు నీకు తెలియకపోవచ్చు. ఆ మనుషులు లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు నీకు తెలియకపోవచ్చు. దేవుడు ఎందుకు ఆ కట్టడాలను ఆపేయమన్నాడు, దేవుడు ఎందుకు దాన్ని మొదలు పెట్టొద్దు అన్నాడు, దేవుడు ఎందుకు దాన్ని కొనొద్దు అన్నాడు, దేవుడు ఎందుకు ఈ వ్యాపారం చేయొద్దు అన్నాడు, దేవుడు ఎందుకు దాని మీద ఖర్చు పెట్టొద్దు అన్నాడు నీకు తెలియకపోవచ్చు ఈ రోజు. కానీ దేవుడి యొక్క నిర్ణయం అయి ఉన్నది. ఏమైంది అది? అది దేవుని యొక్క ఏర్పాటైనది, దేవుని యొక్క నిర్ణయమైనది. ఆయన భవిష్యత్తులోనికి ఆలోచించి చూడగలిగేటటువంటి వ్యక్తి. ఆయన భవిష్యత్తులో ఉన్నటువంటి సంఘటనలను గమనించగలిగినటువంటి వ్యక్తి. నీకు మంచిది ఏదై ఉన్నదో దానిని ఆయన అందించడానికి, నిర్ణయించడానికి, ఆయన ఏర్పాట్లు జరిగించడానికి
శాశ్వతమైనటువంటి స్వతంత్రమైనటువంటి నీ ఫలములను అందించడానికి ఆయన నీ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యమై ఉండొచ్చు. కాబట్టి దేవునిని ప్రశ్నించడానికి మనం ఎవరమే, దేవుని యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మనం ఎవరమే. అందుకే ఆయన అంటున్నాడు, దీనిలో నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. చూడండి ఎంత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాడు దేవుడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తారా? మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. అటు ఇటు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మరొకసారి అమ్మా, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞను మీరు బొత్తిగా నిరాకరించుదురు. మీ తల్లిదండ్రులను మీ తల్లిదండ్రులను కనపరచవలననియు కనపరచవలననియు తల్లినైనను దూషించి వానికి, ఎవరిని? తల్లినైనను తండ్రినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మరణ శిక్ష విధింపవలననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయో చేయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటి అనేకములు మీరు చేయుదురని చెప్పారు. చూడండి, చాలా కఠినమైనటువంటి ఆచారాలు ఉన్నాయి మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో. ఏమున్నాయి? కఠినమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. వాటిలో ఒక ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే, ఎవడైతే తల్లినైనను తండ్రినైనను దూషిస్తాడో వాడిని ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? మరణ శిక్ష విధించాలి. అవునా? మరి ఇట్లాంటి కఠినమైనటువంటి ఆచారాలు ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైపోతారంటే చల్లగా అయిపోతారు. ఏమైపోతారు? అప్పుడు దాకా వెచ్చగా ఊగిపోతున్నటువంటి వాళ్ళు ఎవరు? పరిసయ్యులు. అప్పుడు దాకా నువ్వు దైవ దూషకుడివి, నువ్వు దేవుని దూషిస్తున్నావు, నీకు మరణ శిక్ష వేయాలి, నువ్వు దేవుడిని ప్రకటించుకున్నావు అనేటటువంటి వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి రోజు తల్లిని గాని తండ్రిని గాని దూషిస్తానే ఉంటారంట. మరి ఇట్లాంటివి మాత్రం పాటించరంట. ఎలాంటివి? తల్లిని దూషించకుండా ఉండడం, తండ్రిని దూషించకుండా ఉండడం, వారిని పోషించడం, ఇలాంటివి మాత్రం వదిలేసి సమాజ మందిరంలోనికి వచ్చి నువ్వు దైవ దోషకుడివి, నువ్వు దేవుడు అని ప్రకటించుకుంటున్నావు, కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారముగా నీకు మరణ శిక్ష విధించవలసి ఉన్నది. నీకు వేయకూడదా? ఎందుకు వేయకూడదు నీకు మరణ శిక్ష? నువ్వు తల్లిని దూషించావు కదా, నువ్వు తండ్రిని దూషించావు కదా, వారికి ఒక్క పూట అన్నం పెట్టావా, నీకెందుకు మరణ శిక్ష వేయకూడదు అని దేవుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? చూడండి, వీళ్ళు కొత్త కొత్త ఆచారాలు సృష్టించడమే కాకుండా ఉన్న ఆచారాలను కూడా మార్చేసుకుంటూ వస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఉన్నటువంటి ఆచారాలు, మోషే ఇచ్చినటువంటి ఆచారం ప్రకారంగా అనేక మంది మరణశిక్ష విధించబడాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో తల్లిదండ్రుల్ని బయటికి వదిలేసినటువంటి వాళ్ళు, ఆ కుష్టి వ్యాధి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఆహారం పెట్టకుండా బయట ఊరు బయటికి తోసేసినటువంటి వాళ్ళు, అక్కడే వాళ్ళు కుమిలిపోతూ కొన్ని వందల సంవత్సరాలుగా ఆహారం లేక నీరు లేక ఆ ప్రాంతంలో యాచకులుగా మారిపోయినటువంటి అనేక మంది ప్రజలు ఆయన కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చూసి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారి పాపములను క్షమించి వారికి స్వస్థత అనుగ్రహిస్తూ వస్తూ వారిని అడుగుతూ ఉన్నాడు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలేశారా? మీ బంధుమిత్రులు మిమ్మల్ని వదిలేశారా? నీ అన్నదమ్ములు మిమ్మల్ని వదిలేశారా? మీ అప్పజనులు మిమ్మల్ని వదిలేశారా? అయితే నేను మిమ్మల్ని వదలను, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీ పాపములను క్షమిస్తున్నాను, మీరు పరిశుద్ధపరచబడగోరుచున్నారా, మీరు స్వస్థ పరచబడగోరుచున్నారా అని వాళ్ళని ప్రశ్నిస్తూ వారి యొద్ద నుంచి కన్సెంట్ తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడు? కన్సెంట్ అంటారు. కన్సెంట్ అంటే ఏంటంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. మంచి ఆపరేషన్లు, పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు నర్సులు పిలిచి ఒక పత్రం రాపించుకుంటారు. ఏమని రాపించుకుంటారంటే, ఏదైనా పొరపాటు జరిగి నరాలు కట్టయిపోయినా, నాళ్లు కట్టయిపోయినా,
లేకపోతే ఊపిరి పోయినా, లేకపోతే ఐసీయూలో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినా, లేకపోతే చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిపోయినా, ఆ ఎంప్లాయింట్స్ ఫెయిల్ అయిపోయినా, లోపల ఉన్నటువంటి అన్ని కట్ అయిపోయినా, ఏదైనా ప్రమాదం జరిగితే మాకు సంబంధం లేదు. ఏ సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు ఆపరేషన్? ఇవి నేర్చుకోవడానికి చేస్తున్నట్టు ఆపరేషన్, అంతే కదమ్మా? అంతేనా? నేర్చుకోవడానికి చేస్తారు ఆపరేషన్లో, బ్రతికించడానికే చేస్తున్నాము. కాకపోతే ఆ పొరపాటు జరిగి ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం పోతే మాకు సంబంధం లేదని వాళ్ళ చేత సంతకం పెట్టించుకుంటారు ఆపరేషన్ చేసే ముందు. అలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, ఏమని ఏమని మీరు నా రాజ్యానికి, అంటే ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు, నా రాజ్యానికి రావడం మీకు ఇష్టమేనా? రేపు సాతాను గాడు వచ్చి అక్కడ దేవుడిని ప్రశ్నిస్తాడు, ఏమని? వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ దగ్గర ఆ ఒప్పంద పత్రం తీసుకోకుండా నువ్వు బలవంతంగా వాళ్ళని లాక్కొచ్చావు కదా, వాళ్ళు నా రాజ్యంలో ఉండాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ నా రాజ్యంలో ప్రవేశించాల్సినటువంటి వాళ్ళు, నువ్వు వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చావు. సమయం అయిపోయింది, త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, 10-15 నిమిషాల లోపలే ముగించుకుందాం. మరి ఇలా ప్రశ్నిస్తాడు అనమాట. ఆ యోబు దగ్గరికి వచ్చి ఎలా ప్రశ్నించాడు? నువ్వు యోబు చుట్టూ కంచి వేశావు, ఆయన యొక్క ప్రతి ఒక్క ఆస్తి చుట్టూ కంచి వేశావు, వారి యొక్క పిల్లలు సంతానం చుట్టూ కంచి వేశావు, ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎవరి మీదకు కూడా దుష్ట శక్తుల యొక్క చూపు లేకుండా నువ్వు వేసినటువంటి కంచి దాటి మేము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నాము. ఇప్పుడు నువ్వే చెప్తా ఉన్నావు, యోబుకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? ఇది చాలా కామెడీగా ఉంది అన్నాడు. ఎవరో సాధారణ గాడు వచ్చి, ఇదేంటిది, నువ్వు కంచేసేసి ఆ చుట్టూ మంచి గోడ కట్టేసి యోబు దగ్గరికి ఏ ప్రమాదాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ గందరగోళ పరిస్థితులు జరగకుండా కంచి వేసేసి ఇప్పుడు నిన్ను పూజించకుండా ఎట్టుంటాడు, నిన్ను ఆరాధించకుండా ఎట్టుంటాడు? నువ్వు అన్ని మంచి పనులు చేసావు కాబట్టి, అన్ని ఆయనకి మంచి కార్యాలు చేస్తున్నావు కాబట్టి, ఆశీర్వాదం ఇచ్చావు కాబట్టి, సుఖమైనటువంటి జీవితం ఇచ్చావు కాబట్టి, అందమైనటువంటి భార్యని ఇచ్చారు కాబట్టి, నువ్వు కాబట్టి నిన్ను పూజిస్తున్నాడు, నిన్ను రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇవన్నీ తీసేస్తే చేసుకోడు కదా అని ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి సైతాను గాడు ప్రశ్నించాడు, అలాగే మనల్ని కూడా ప్రశ్నించేదానికి, ఆ రోగాలతో ఉన్నటువంటి వారిని ప్రశ్నించేదానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా? ఏంటిది? కన్సెంట్, సైన్, సంతకం పెట్టించుకుంటున్నాడు వాళ్ళ చేత. రివర్స్ లో జరుగుతుంది కదా, ఇక్కడ రివర్స్ లో జరుగుతుంది కదా. సంతకం పెట్టించుకుంటున్నాడు. ఏమని సంతకం పెట్టించుకుంటున్నాడు? నువ్వు బాగుపడగోరుచున్నావా? నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను బాగుపరచను, నీకు ఇష్టం లేకుండా నిన్ను స్వస్థపరచను, నీకు ఇష్టం లేకుండా నిన్ను నా రాజ్యంలోనికి తీసుకువెళ్ళను, నీకు ఇష్టం లేకుండా నిన్ను బాగుపరచబడకోరను నేను. నువ్వు నిజంగా బాగుపడాలనుకుంటే, నువ్వు నిజంగా మారాలనుకుంటే, నువ్వు నిజంగా నీ పాపాలను విడిచిపెట్టాలనుకుంటే, నువ్వు నిజంగా ఆ మంచి స్వతంత్రమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీవు నా యొక్క ఆశయాల చొప్పున జీవించాలనుకుంటే ఈ రోజు ఒప్పుకో. ఏమని ఒప్పుకోవాలంటే మనం నిజంగా నేను బాగుపడగోరుచున్నాను, నిజంగా నేను స్వస్థపడగోరుచున్నాను, నిజంగా నేను నాకున్నటువంటి రోగాలన్నీ వదిలేసి నిన్ను వెంబడించగోరుచున్నాను. ఇదిగో నన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ దురాత్మలన్నిటిని కూడా నేను తొలగించుకోగోరుచున్నాను. ఇదిగో నన్ను హింసిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యసనములను నేను వదిలివేయాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నా హృదయమును తెరిచి నీకు చెప్తున్నాను, ప్రభువా, ఇదిగో నన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క వ్యసనముల నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. సంపూర్ణముగా అంగీకరిస్తున్నాను, సంపూర్ణముగా నువ్వు ఇచ్చినటువంటి స్వతంత్రతలో జీవిస్తున్నటువంటి నేను వీటన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించగోరుచున్నాను అని ఎప్పుడైతే మనము ఆయన ఎదుటికి వచ్చి చెప్తామో అప్పుడు ఆయన మన హృదయంలోనికి అడుగు పెడతాడు. అప్పుడు ఆయన మనకున్నటువంటి అసంఖ్యలన్నిటినీ కూడా తెంపి వేస్తాడంట. అప్పుడు ఆయన మనల్ని కట్టివేసి ఉన్నటువంటి ఆ తాడులన్నిటిని కూడా తుంచి వేస్తాడంట. అప్పుడు ఆయన నిజమైనటువంటి స్వతంత్రతలోనికి మనల్ని తీసుకువస్తాడంట. ఇప్పుడు వరకు ఎన్ని రకాలైనటువంటి బంధకాల్లో మనం చిక్కుకొని ఉన్నామో,
ఇప్పుడు వరకు మనం ఎన్ని రకాలైనటువంటి వ్యసనములలో పాపాలలో చిక్కుకొని ఉన్నామో వాటన్నిటి నుంచి ఆయన రక్తము మనల్ని విడిపించి స్వతంత్రునిగా చేస్తున్నారు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము మన ముత్తాతల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆచారాలను ఇంకా మన కుటుంబంలో ఆలోచిస్తూ ఉన్నామేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రుల నుంచి వారి తండ్రుల నుంచి వారి తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆచారాలను వదలకుండా వాటి వెంబడ పరిగిస్తూ ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టి నా ఆజ్ఞ చొప్పున నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే రా, నీ అంగీకారాన్ని తెలుపు, నీ కన్సెంట్ తెలుపు, సంతకం పెట్టు, నిన్ను మార్చడానికి నేను ముందుకు వస్తాను. నువ్వు సంతకం పెట్టినట్లయితే నీ హృదయంలో ఉన్నటువంటి చెత్త చెదారం పాడైపోయినటువంటి గదులన్నిటినీ శుభ్రం చేసి నా రక్తం ద్వారా కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు అర్పించేటటువంటి ప్రతి అర్పణను కూడా పరిశుద్ధపరిచి నా రాజ్యానికి వచ్చినప్పుడు ప్రతి బలమును అందించడానికి నేను నీకు నిన్ను సిద్ధపరుస్తాను. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్న సమయం అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇది మందిరంలో మాట్లాడేటటువంటి మాటలు మాత్రమే అని ఆలోచిస్తున్నాను. ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయాలే, మనకి సంబంధం లేదు అని ఆలోచిస్తున్నారేమో. ఇది ఒక జాతి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలే, మనకు సంబంధం లేదులే అని ఆలోచిస్తున్నానేమో. ఇదిగో సర్వ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో సూటిగా నీ హృదయంలోనికి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నిన్ను స్వస్థపరచబడవచ్చున్నాను, నిన్ను స్వస్థపరచాలని నేను ఇష్టపడుచున్నాను. నీకు నిజంగా స్వస్థపరచబడాలని ఉందా? Do you want to be healed? ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం ఇవ్వబడింది. నీ పాపములను క్షమించబడట నాకు ఇష్టమే. నీ పాపములను విడిచిపెట్టుట నీకు ఇష్టమా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరినీ ఏకరీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఏకరీతిగా నిర్మించినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలోనికి నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను. నీ హృదయంలో నాకు ఇస్తావా? నీ హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలు, పాపపు ఆలోచనలు, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ప్రణాళికలన్నింటిని విడిచిపెట్టి నాకు అప్పగిస్తావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నా మహిమను నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మహిమను, నా కృపను, నా బలమును, నా శక్తిని, నా జ్ఞానము నీకు ఇవ్వడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను సిద్ధంగా ఉన్నాను. స్వీకరించడానికి నువ్వు అంగీకారం తెలుపుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, సిద్ధపరచబడినటువంటి ప్రజలారా, నా నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలారా, నా రాజ్యానికి అర్హులుగా మార్చబడినటువంటి ప్రజలారా, నా రాజ్య నివాసులుగా చేర్చబడినటువంటి ప్రజలారా, మీ హృదయంతో ఈ మధ్యాహ్న కాల సమయంలో సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. పాపములను విడిచిపెట్టి పరిశుద్ధతలో జీవించడానికి అంగీకారం తెలుపుతున్నాను. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను ఆహ్వానించి నేను హృదయంలోనికి వచ్చి నూతన వెలుగులను, నూతనమైనటువంటి కాంతిని, నూతనమైనటువంటి ప్రణాళికలను, నూతనమైనటువంటి ఏర్పాటును చేయడానికి సిద్ధంగా మారడానికి సిద్ధంగా ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వరాజ్యములకు సృష్టికర్త అయిన సర్వోన్నతులైన దేవా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అల్పుడమైనటువంటి మేము నా దేవా ఈ ప్రార్థనలో నాయన ఏకీభవించి వాళ్ళని ఇంకా నాయన చెడు
ఆలోచనలు, ఇదిగో నాయన మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి చెడు పారంపర్య ఆచారాలను ఏమైనా దాగి ఉన్నావేమో ప్రభా, వాటన్నిటిని విడిచిపెట్టేందుకు సహాయం దయచేయండి. బలంగా నిలబడేందుకు సహాయం దయచేయండి. నీ కొరకు రక్తము కార్చేందుకు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన నీ రక్తము ద్వారా స్వస్థపరచబడేందుకు సహాయం దయచేయండి ప్రభా. నీ రక్తము ద్వారా నాయన ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడిన ఆయన మీ రాజ్యంలో నిలబడేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయి. మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబమును బట్టి, వారికి ఉన్నటువంటి నాయన ఇబ్బందులను బట్టి ప్రభా, వారు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను బట్టి మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మందిరమును బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘ పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో క్రిస్టియన్స్ అండ్ పాస్టర్ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి అన్ని సంఘములను బట్టి నాయన, ఇదిగో నాయన ఏర్పాటు చేయబడినటువంటి నాయన అందరు పాస్టర్స్ బట్టి, వారి కుటుంబమును బట్టి, వారికి ఇచ్చినటువంటి సంతానమును బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా దేవా బలపరచండి, నా దేవా మంచి ఆరోగ్యములతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి. ఇదిగో నాయన మీ సేవను విస్తరింపజేయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన నరకానికి వెళ్తున్నటువంటి ప్రతి ఆత్మను వెలిగించుటకు మీ వైపు నాయన త్రిపుటకు సహాయం దయచేయమని, రెట్టింపు కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ఈ మందిరాన్ని బట్టి అనేక మంది ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన ఈ మందిరం యొక్క కట్టడలను బట్టి అనేక మంది నాయన, ఇదిగో నాయన కన్నీరు కారుస్తున్నారు. నా దేవా మీ చిత్తమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, మీ ఏర్పాటును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నా దేవా ప్రతి విషయంలో నాయన మీరు ముందుండి మమ్మల్ని వెనక నడిపించమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది కాక, మీ రాజ్యం వచ్చింది కాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అంతటా నెరవేరును కాక, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మరణస్తులను క్షమించండి ప్రకారం మరణులు మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తాకినైనా కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం వేరే ఉన్నారు దేవుడు. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి దేవుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు, వారి కుటుంబములకు, సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలం చివరి వరకు నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.